అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 34వ వచనం మనం చదివాం. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. ఒక గొప్ప దైవజనుడు ఇలా చెప్పాడు, బైబిల్లో దావీదు అని ఎక్కడున్నా అక్కడ మన పేరు పెట్టేసుకోవచ్చంట. అంటే దేవుడు దావీదికి ఏమి ఇచ్చేస్తాడో అది మనకి ఇచ్చేస్తాడు. దావీదుకు ఏమేమున్నాయో, దావీదికి ఏ అధికారం ఉందో, ఏ అనుగ్రహం ఉందో అవన్నీ కూడా ప్రభు మనకి ఇస్తాడు. అందుకని ఈ దినాన ఇస్తాడు అనే కాదు, కానీ ప్రభు మనకి ఇచ్చేసాడు. దావీదికి ఏదైతే ఇచ్చాడో అది మనకి ఇచ్చాడు. దావీదు ఎవరు చెప్పండి? దావీదు ఎవరు? ఒక కుమారుడుగా కనపడతాడు. మనము కూడా దేవుని కుమారులమయ్యాము. దావీదు ఒక కాపరిగా కనపడుతున్నాడు. మనము కూడా ప్రభువుని ఎరిగిన తర్వాత అనేక మందిని దేవునికి నడిపించే ఒక కాపరులుగా మనల్ని చేశాడు. దావీదు ఒక సైనికుడిగా ఉంటే దేవుడు మనల్ని కూడా తన సన్నిధిలో సైనికులుగా చేస్తూ వచ్చాడు. అంతేనా అంటే దావీదు ఒక రాజు అయితే మనల్ని కూడా దేవుడు రాజులైన యాజక సమూహంగా. ఈ రోజున ప్రియులారా, ఇంకా చెప్పాలంటే దావీదికి ఒక రకంగా భౌతికమైన ఘనతే, కానీ దేవుడు మనకి ఆత్మీయమైన ఘనత ఇచ్చాడు. దావీదు గొప్పవాడా, మనం గొప్పవాళ్ళమా అని చూస్తే ఒక రకంగా దేవుడు మనకే ఎక్కువ ఆధిక్యత ఇచ్చాడు. ఎందుకంటే దావీదు కోసం ప్రభు ప్రాణం పెట్టలేదు, కానీ మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందుకని ఇక్కడ చూస్తే ఒక గొప్ప మాట చూడండి. అందుకని దావీదు ఏమేం పొందాడు, దావీదు ఏమేం అనుభవించాడో దేవుడు అవన్నీ మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. అసలు దావీదుకు దేవుడు ఏమనుగ్రహించాడంటే చూడండి, కీర్తన 21వ కీర్తన 4వ వచనం. ప్రభుని ఈరోజు ఆరాధించడానికి కారణం, ప్రభువా వాట్ యు హ్యావ్ గివెన్ టు డేవిడ్ దట్ యు హ్యావ్ గివెన్ టు మీ. చదువునన్నా, ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా అది దానిని అతనికి. ఈరోజు మనకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆయుష్, ఆత్మీయ ఆయుష్. ఎప్పుడో మన ఆత్మ పాతాళంలోకి వెళ్ళవలసిందే, కానీ ఇప్పుడు మన ఆత్మకి ఏమి లేదు, మరణం లేదు. యుగ యుగాలు మనం జీవిస్తాం ప్రభుతో. కాబట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు మీకు అనుగ్రహింతుననే అనుభవంలో మొట్టమొదటి మనం చూస్తే దావీదు ఏమడిగాడు? ప్రభువా వరమిమ్మని అడగగా అది నీవు అతనికి అనుగ్రహించేటివి. దేవుడు అనుగ్రహించేవన్నీ ఎలాంటివంటే ఈరోజు ప్రభుని ఆరాధించడానికి కారణం, మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా మనకి 3 విషయాలు ఇవ్వడంట. మొట్టమొదట, గాడ్ నెవర్ గివ్స్ సెకండ్ హ్యాండ్. దేవుడు అంటే ఎప్పుడు మనకి పాత ఇవ్వడంట. పాత ఇవ్వడు. మనం కోరుకున్నప్పటికి కూడా, అంటే ఆత్మీయ విషయాలు, రక్షణ, ఇంకొకళ్ళు పొందిన రక్షణ మనకిచ్చాడా చెప్పండి? వాగ్దానం ఇంకొకళ్ళది మిగిలిపోతే మనకిచ్చాడా? కాదు. ప్రతిదీ కూడా గాడ్ నెవర్ గివ్స్ సెకండ్ హ్యాండ్. రెండోది, ఎప్పుడు ఆయన మనకి ఇవ్వడు, వాడింది ఇవ్వడు, పాతది ఇవ్వడు. రెండోది, గాడ్ నెవర్ గివ్స్ డూప్లికేట్. ఎప్పుడు కూడా దేవుడు డూప్లికేట్ది మనకి చెప్పండి, మనుషులు ఇస్తారు మనకి చెప్పండి, డూప్లికేటే ఇస్తారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకి నకిలీది ఇవ్వడు. గాడ్ నెవర్ గివ్స్ సెకండ్ హ్యాండ్. రెండవది, గాడ్ నెవర్ గివ్స్ డూప్లికేట్. మూడవది, గాడ్ నెవర్ గివ్స్ టెంపరరీ. తాత్కాలికమైనవి ఎప్పుడు దేవుడు మనకి ఇవ్వడు. కొంచెం ఆలస్యమైనా, కొంచెం లేట్ అయినా ఆయన మనకి ఇచ్చేదన్నీ కూడా, అందుకు దేవుడు చేయనివన్నీ అవి శాశ్వతములై. ఈరోజు ప్రభుని ఆరాధన కారణం, ప్రభువా దావీదుకు అనుగ్రహించింది నాకు కూడా అనుగ్రహించి. అంటే దావీదులాగా దేవుడు మనల్ని పోల్చుకున్నాడు. దావీదు అంత ఘనతను మనకి ఇచ్చాడు. దావీదు అంత గొప్ప ప్రాముఖ్యతను ప్రభువా నాకు ఇచ్చావా. దావీదుకు అనుగ్రహించిన అనే అనుభవంలో దావీదుకి దేవుడు ఏం అనుగ్రహించాడు చూడండి. అవే మనకు అనుగ్రహించాడు దేవుడు. మొట్టమొదటి, అందుకని ఒక మాట నాకు బైబిల్లో భలే ఇష్టం అండి. యెహోవా ఉత్తమమైనది, అది నాకెంత ఇష్టమో. నీ చదువులో ఉత్తమమైనదే ఇస్తాడు, నీ ఉద్యోగ విషయంలో ఉత్తమమైనదే ఇస్తాడు. నీ వివాహ విషయంలో ఉత్తమమైనదే, నీ భవిష్యత్తు విషయంలో ఉత్తమమైనదే.
చదవండి 85వ కీర్తన. ఈరోజు ప్రభుని ఆరాధించడానికి కారణం, ప్రభువా నాకు ఉత్తమమైనది ఇచ్చావు ప్రభువా. చదువును. యెహోవా ఉత్తమ. ఎంత బాగుందండి ఇది. ఎప్పుడు కూడా మీ బైబిల్లో ఖాళీగా ఉండకూడదు, అండర్లైన్లోనే ఉండాలి. యెహోవా ఏమని గ్రహించాడంటే ఉత్తమమైన దానిని. దట్ వాజ్ ద వండర్ఫుల్ హైలైటెడ్ వర్స్ ఇన్ ద బైబిల్ అమాంగ్ ద ఆల్ గ్రేటెస్ట్ వర్సెస్. అనేక గొప్ప వచనాల్లో ఒక గొప్ప వచనం ఏంటి? యెహోవా ఉత్తమమైనది. ఇంగ్లీష్లో ఇంకెంత బాగుంటుందో కదా, లార్డ్ గివ్స్ ద బెస్ట్. ఈరోజున ప్రభుని ఆరాధించడానికి కారణం, ప్రభువా నాకు సెకండ్ హ్యాండ్ ఇవ్వలేదయ్యా, రెండోది నాకు డూప్లికేటు ఇవ్వలేదయ్యా, మూడోది నాకు టెంపరీవి ఇవ్వలేదు, నాకేమనుగ్రహించావు? ఉత్తమమైనది అనుగ్రహించావు. ఏంటా ఉత్తమమైనది? ప్రభుని ఆరాధించడానికి ఈ రోజున దావీదుకి అనుగ్రహించిన ఉత్తమమైనది ఏంటి? అదే సమయంలో మనకు అనుగ్రహించిన ఉత్తమమైనది ఏంటంటే, మొట్టమొదటిది చూడండి ఒక మాట దేవుని వాక్యంలో నుంచి 29వ కీర్తన 11వ వచనం. ఇన్ దిస్ ఎర్లీ మార్నింగ్ వర్షిప్, చదువునన్న. యెహోవా తన ప్రజలకు, దట్స్ ఆల్. మొట్టమొదట అది కీర్తన 29:11లో చూసాము. తన ప్రజలమైన మనకేమనుగ్రహించాడు చెప్పండి? ఏమనుగ్రహించాడు? బలము. ఆ బలం ఎవరిది? ప్రభువుదే. ఎప్పుడు మీకు చెప్తాను, ఈ బలం అనేది 4 రకాలుగా ఉంటుంది. 4 స్టెప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. మొట్టమొదట ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి మనకి, అవునా కాదా? భౌతికమైన బలము. ఆయన సన్నిధికి రావటానికి, నడవటానికి, కూర్చోవటానికి, వినటానికి, ఆరాధించటానికి ఏం కావాలి మనకి? ఫిజికల్ స్ట్రెంగ్త్. రెండవది దేవుడు మనకి ఇచ్చేది ఏంటంటే, రెండవది మెంటల్ స్ట్రెంగ్త్, మానసిక బలము. ఆలోచించటానికి, పరిస్థితులు తట్టుకోగలగటానికి, ఎన్ని నిందలు వచ్చినా అవన్నీ నువ్వు విని ఊరుకోగలగటానికి, ఎన్ని పరిస్థితులు భయాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు ధైర్యంగా ఉండటానికి ఏ బలం ఇస్తున్నాడు చెప్పండి? ఏ బలము? ఒకవేళ నువ్వు హాస్పిటల్కి వెళ్తే బలహీనత కోసం ఏం చేస్తారు వాళ్ళు? ట్యాబ్లెట్లో మెడిసిన్ ఏదో ఇస్తారు, టానిక్ ఇస్తారు. కానీ ఏ బలం వస్తుంది దానికి చెప్పండి? ఓన్లీ శరీర బలమే. కానీ దేవుడు మనకేమిస్తున్నాడంటే, రెండవది మెంటల్ స్ట్రెంగ్త్, మానసిక బలము. మూడవది చూస్తే ఎకనామికల్ స్ట్రెంగ్త్, ఆర్థిక బలము. ఏ రోజు కావాల్సింది ఆ రోజు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆకలితో ఉంచట్లేదు, ఇబ్బంది పెట్టట్లేదు, అవసరాలన్నీ తీరుస్తున్నాడు. ఆ సమయానికి అది దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఏ బలం అంటే ఇది? ఏ బలము చెప్పండి? ఏది? ఆర్థిక బలము. నాలుగవది స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆత్మీయ బలం. ద 4 స్టెప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ వాస్ గివెన్ బై గాడ్. దేవుడు మనకి ఇచ్చాడు. ఫిజికల్ స్ట్రెంగ్త్, రెండవది మెంటల్ స్ట్రెంగ్త్, మూడవది ఎకనామికల్ స్ట్రెంగ్త్, నాలుగవది స్పిరిచువల్స్, ఆత్మీయ బలము. ఆత్మీయంగా జీవించడానికి, ఆత్మీయంగా జీవిస్తున్నప్పుడు వచ్చే పరిస్థితులు ఎదుర్కోవటానికి, తట్టుకోవటానికి, ఆ పరిస్థితుల్లో కూడా ఆనందించటానికి, సంతోషించటానికి దేవుడు ఏమిస్తున్నాడు? ద ఫస్ట్ రీజన్ టు వర్షిప్ ద లార్డ్, దట్ ఈజ్ హీ హాజ్ గివెన్ అస్ స్ట్రెంగ్త్. ఏమిచ్చాడు మనకి? బలమును అనుగ్రహించావు ప్రభువా, నాకు బలమును అనుగ్రహించావు. దావీదుకు కూడా దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? అనుకున్నారు అందరూ, గొల్యాతు బలం ముందు దావీదు బలము నిలవదు అనుకున్నారు. 1 సమూయేలు 17 మనకు తెలుసు. దావీదు చెప్పండి, గొల్యాతు కంటే అధికుడై బలము గలవాడై ఏం చేశాడు? ఈ రోజున దేవుడు మనకి ఏమిస్తున్నాడు? నీకు తెలియదు, నీ శత్రువు కన్నా నీ బలము ఎక్కువ, నీ విరోధుల కన్నా నీ బలము ఎక్కువ, నీ సమస్యల కన్నా నీ బలమే ఎక్కువ, నీ కష్టాల కన్నా నీ బలమే ఎక్కువ, నిన్ను భయపెట్టే ప్రతి పరిస్థితి కన్నా నీ బలమే నీకు ఎక్కువ. దేవుడు ఆ బలం ఇచ్చాడు. ద ఫస్ట్ రీజన్, యెహోవా అనుగ్రహించాడు. దావీదుకి ఏమనుగ్రహించాడంటే బలమును అనుగ్రహించాడు. దేవుడు మనకు బలం అనుగ్రహించాడు. దాన్ని బట్టి ప్రభువును మనము ఆరాధించాలి. అందుకని అంటాడు 68వ కీర్తన 35వ వచనంలో, బలమే కాదంట, బల పరాక్రమములు. 68వ కీర్తన 35, తన పరిశుద్ధ స్థలమును దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే. అది ఎంత బాగుందండి! తన ప్రజలకు ఏంటంట? బల పరాక్రమము.
ఎంత బాగుందండి. ద మైటీ స్ట్రెంగ్త్ అండ్ విక్టరీ. దేవా నాకు బలం ఇచ్చావు. ఎన్నోసార్లు బలహీనమైపోయాను ప్రభువా, నన్ను ఏం చేశావు? నాకు బలం అనుగ్రహించావు. దీన్ని బట్టి ప్రభుని మనం స్తుతించాలి. అప్పుడు ఎంత బలహీనమైపోయావు. ఆర్థికంగా బలహీనులమే, ఆత్మీయంగా బలహీనులమే, శారీరకంగా బలహీనులమే, మానసికంగా కూడా ఏమైపోయాం? బలహీనమైపోయాం. ప్రభు మొట్టమొదటి ఆరాధించి ద ఫస్ట్ రీజన్ టు వర్షిప్ ద లార్డ్ దట్ హీ హాస్ గివెన్ అస్ స్ట్రెంగ్త్. బలం అనుగ్రహించావు. రెండవది చూస్తే దావీదుకు అనుగ్రహించిన అనే అనుభవంలో దావీదుకి ఏమి ఇచ్చాడు? 84వ కీర్తన 11వ వచనం, సామ్ నెంబర్ 84:11. సూర్యుడును కేడెమన్నై ఉన్నాడు, యెహోవా కృపయు. రెండవది ఏమి ఇచ్చాడంట? దావీదుకు కృపను అనుగ్రహించాడు. కాబట్టి గొర్రెలు కాచుకొని దావీదు ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. దేవుడు మనకు కూడా ఏమనుగ్రహించాడు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపను అనుగ్రహించాడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. ఈ కృప ద్వారానే రక్షణ పొందాము, కృప ద్వారానే నీతిమంతులమయ్యాం, ఈ కృప ద్వారానే మందిరంలో ప్రవేశించాము. ప్రభువా, దావీదుకి ఇచ్చిన బలము నాకు ఇచ్చావు, దావీదుకి ఇచ్చిన కృపను నాకు ఇచ్చావు. కృపతో పాటు ఏంటంట? ఘనత. కృపయు ఘనతయు అనుగ్రహించి ఘనత ఇచ్చాడు. ఒకప్పుడు ఈ ఘనత మనకుందా? లోకంలో అన్యులము, లోకంలో నీచులము, లోకంలో దౌర్భాగ్యులము, లోకంలో చెడిపోయిన వారము, లోకంలో ఎన్నిక లేని వారము, లోకంలో అల్పులం మనం. ఇప్పుడు ఏమిచ్చాడు? ఘనత. ఎవరికి ఉంది ఈ లోకంలో ఘనత? బిలీవర్ అని పిలువబడే ఆ ఘనత దేవుడు మనకే ఇచ్చాడు. గొప్ప వాళ్ళకు లేదు, అధికారులకు లేదు, ధనవంతులకు లేదు. ప్రియులారా, మూడవది ఏంటంటే దేవుడు మనకి ఘనతను, దావీదు ఎంత ఘనపరచబడ్డాడో మనకు తెలుసు. అప్పుడు దాకా దావీదు పేరు ఎవ్వరికీ తెలియదు, కానీ అందరూ ఒక పాట పాడుతున్నారు. సౌలుకు 1000 కొలది, దావీదికి 2 కూడా కాదంట. ఎంత ఘనత ఇచ్చాడు? 10,000. దేవుడు మనకు కూడా ఆ ఘనత. ఒకవేళ ఈ దినాల్లో నీకు ఘనత లేకపోయినా దేవుడు ఘనత నీకు ఇస్తాడు. ఇప్పుడు అవమానాలు ఉండొచ్చు, ఇప్పుడు ఇబ్బందులు ఉండొచ్చు, ఇప్పుడు పరిస్థితులు అననుకూలంగా ఉండొచ్చు, కానీ దేవుడు ఇంకా ఏమిస్తాడు? ఘనతని ఇస్తాడు. ద థర్డ్ రీజన్ దట్ హీ హాస్ గివెన్ అస్ ఆనర్. ప్రభువా, నాకు ఘనతనిచ్చావు. విశ్వాసిని పిలువబడే ఘనత, నీ కుమారుడును నీ కుమార్తెనని పిలువబడే ఘనత, మందిరానికి వచ్చే ఘనత, ఆరాధించే ఘనత నాకు ఇచ్చావు. ఎవరికి? గొప్ప వాళ్ళకి, గనులకు కూడా ఈ అవకాశం లేదు లోకంలో. ఇది మూడవది. నాలుగవది మనం చూస్తే చూడండి, ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఆదివారం అంట విశ్వాసులకు ఎంత ఆనందం, ఎంత సంతోషం. మనకు ఒక నిరీక్షణ ఉంటుంది, దేవుని సన్నిధి ఉంది, ఆరాధన ఉంది, నేను వెళ్తాను, ప్రభువును కలుసుకుంటాను, ఆయన మాటలు వింటాను, పరిశుద్ధులందరినీ కలుసుకుంటాను, ఆనందిస్తాననే ఒక సంతోషంతో వెలుగ్గా ఉంటుందంటండి. కానీ దేవుడు లేని వారికంట, దేవుడు తెలియని వారికి ఆదివారం అంతా ఒక చీకటిలాగా ఉంటుందంట. చూడండి, గొప్ప గొప్ప వాళ్ళు చూడండి, ఉన్నతమైన వాళ్ళని చూడండి, అధికారులను చూడండి, గొప్ప గొప్ప మంత్రులను చూడండి, వాళ్ళకి ఇది ఉందా ఈరోజు? లేదు. ఆదివారం అంటే ఏదో ఒక చీకటిలాగా గడిచిపోద్దంట వాళ్ళకి, ఒక అననుకూలంగా అయిపోతుంది. ఎందుకు ఈరోజు ఉందా అన్నట్లుగా మానసికంగా. ఒకప్పుడు మనకు కూడా అలాగే ఉంది, కానీ దేవుడు రక్షించిన తర్వాత ఈ ప్రభుదినం మనకేమిచ్చాడు? ఈ ఘనతను ఇచ్చాడు. ఇది మూడవది. నాలుగవది చూస్తే దావీదుకు అనుగ్రహించిన అనే అనుభవంలో దేవుడు మనకు కూడా అనుగ్రహించిన 4వ అనుభవము చూడండి దయచేసి. 118వ కీర్తన 27వ వచనం. 118వ కీర్తన 27. యెహోవాయే దేవుడు, ఆయన మనకు 4వది ఏమనుగ్రహించాడు? ఈరోజు వర్తమానం ఏంటంటే ప్రభుని ఆరాధించడానికి వాట్ గాడ్ హ్యాస్ గ్రాంటెడ్. ప్రభు ఏమనుగ్రహించాడు? ఏమనుగ్రహించాడు? ఇప్పుడు వెలుగు. ఒకప్పుడు మనం ఎవరము? పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు. కూడా 3 రకాలు ఉంటుంది. ఆశ్చర్యకరమైన వెలుగు, ప్రకాశమానమైన వెలుగు, గొప్ప వెలుగు. 4వది పరలోక వెలుగు. 4 కైండ్స్ ఆఫ్ లైట్. ఇప్పుడు ఎందులోకి వచ్చేసాం మనం? వెలుగు. దేవుడు మనల్ని వెలిగించాడు. ఒకప్పుడు పాపంలో చీకటిలో ఉన్నాం, నెమ్మది లేదు, సంతోషం లేదు, నిరీక్షణ లేదు. దేవుడు ఇప్పుడు మనకు అనుగ్రహించాడు. ఇది ఎన్నవది చెప్పండి? దావీదుకు అనుగ్రహించిన మొట్టమొదట ఏమనుగ్రహించాడు?
చెప్పండి. బలము మనకు అనుగ్రహించాడు. రెండవది ఆ కృప మనకు అనుగ్రహించాడు. మూడవది ఆ యొక్క ఘనతను మనకు అనుగ్రహించాడు. నాలుగవది చెప్పండి, వెలుగును అనుగ్రహించాడు. ఐదవది మనం చూస్తే చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును. కాబట్టి జ్ఞానము ఏమనుగ్రహించాడు మనకి? ఒకప్పుడు జ్ఞానం లేదు. ఎవరి దేవుడో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు, ఎవరిని ఆరాధించాలో మనకి తెలియదు. జ్ఞానము లేనివారం ఒకప్పుడు మనం. జ్ఞానము లేనివారం లోకంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం. ప్రభు అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, మారుమనసు అంటే తెలియదు. అజ్ఞానంలో ఉన్న మనకి దేవుడు ఏమనుగ్రహించాడు? జ్ఞానం అనుగ్రహించాడు. అంతేనా? ఆ జ్ఞానము ప్రతి దినం మనకి ఇస్తాడు. మన పనులలో జ్ఞానం ఇస్తాడు, మన పరీక్షలలో జ్ఞానం ఇస్తాడు, ప్రతి విషయంలో ఏమిస్తాడు ఆయన. ఈరోజు ఆ జ్ఞానం కూడా ఎవరు? ఆయనే. జ్ఞానం, బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన యందే. కాబట్టి ఇది నేను ప్రభుని ఆరాధించడానికి ఇంకొక సంగతి. ప్రభువా నువ్వు జ్ఞానమును, అందుకనే దానియేలు గ్రంథం 2:12 కూడా చూడండి. ద బుక్ ఆఫ్ డానియల్ 2nd chapter verse 12. 2:12. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై చూడండి, ఇలాంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి ఏమిస్తున్నాడు? జ్ఞానము. దానియేలుకి అక్కడ ఎంత జ్ఞానం ఇచ్చాడో, యోసేపుకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు, దావీదుకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి జ్ఞానం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఇది ఎన్నవది చెప్పండి? ఐదవది. ఆరో కూడా చూస్తే మనము ప్రసంగి 2:26లో ఆ చివరి మాట చదివాము. యెహోవా జ్ఞానమును, తెలివియును, ఆనందం. ఏమిచ్చాడు మనకి దేవుడు? ఆనందం. దేవుని సన్నిధి అంటే ఎంత ఆనందం. సియోనుకు వాళ్ళు తిరిగి ఎట్లా వస్తారంట? ఆనందంతో, సంతోషంతో. కాబట్టి ఆనందము ప్రభు, ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే. ఒకప్పుడు లోకంలో దుఃఖంలో ఉన్నాం, పాపాన్ని బట్టి ఎంతో ఏడుస్తున్నాము, కృంగిపోతున్నాం. దేవుడు మనకేమిచ్చాడు? ఆనందాన్ని. దావీదు కూడా తన జీవితంలో ఏడవని రోజు లేదు, ఎంతో ఏడుస్తూ ఆ కన్నీటి చేత తన పడక కొట్టుకొని పోయే పరిస్థితి. అంత దుఃఖంలో నుంచి దావీదుకి ఏమి ఇచ్చాడు దేవుడు? ఆనందం ఇచ్చాడు. దేవుడు మనకు కూడా ఆనందాన్ని ఇచ్చాడు, ఆ రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు. ఎన్ని చూశాను చెప్పండి ఈరోజు ప్రభుని ఆరాధించడానికి? ప్రభువా దావీదుకు అనుగ్రహించినది నాకు కూడా నీవు వాట్ యు హ్యావ్ గ్రాంటెడ్ టు డేవిడ్, యు హ్యావ్ గ్రాంటెడ్ మీ. నాకు కూడా అనుగ్రహించావు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. మొట్టమొదటి ఏంటంటే అది బలమును అనుగ్రహించావు. అంతేనా? ఇంకా ఈ బలము ప్రతి దినము నీ జీవితంలో కనబడుతుంది. రెండవది ఏమనుగ్రహించాడు? కృపను అనుగ్రహించావు ప్రభువా నాకు. మూడవది నీ ఘనతను నాకు అనుగ్రహించావు. నీ చూడను ప్రభువా ఇప్పుడు ఎంత ఘనత ఇచ్చావు. నాలుగవది వెలుగును అనుగ్రహించావు. ఇప్పుడు చీకట్లంతా నా జీవితంలో తీసివేశావు ప్రభువా. ఐదవది ఏంటంట? నాకేమనుగ్రహించావు? జ్ఞానం. ఒకప్పుడు నేను జ్ఞానం లేని వాడను, ఏదేదో ఆరాధించా, ఏదేదో పూజించా, కానీ ఇప్పుడు జ్ఞానం అనుగ్రహించావు. తర్వాత ఏం చూసావు? ఆరోది ఆనందమును అనుగ్రహించావు. ఒకప్పుడు నా జీవితం అంతా దుఃఖము ప్రభువా, ఇప్పుడైతే నాకు ఆనందాన్ని ఇచ్చావు. నీ ప్రజలతో కలిసి ఆనందించి ఆరాధించే భాగ్యము. ఏడవ మాట చూస్తే చూడండి, ఏమనుగ్రహిస్తూ వచ్చాడు దావీదు కంటే అదే మనకు అనుగ్రహించాడు దేవుడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 13వ వచనం. ఐజయా 46:13. నా రప్పించి ఉన్నాను, లేదు నా ఆలస్యము చేయదు.
ఇశ్రాయేలునకు చాలండి. దేవుడు మనకేమని గ్రహించాడు? మహిమను. ఈరోజు మన జీవితంలో ప్రతి మహిమ కూడా అది ఎవరు అనుగ్రహించింది? ప్రభు అనుగ్రహించింది. కాబట్టి ఇన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మరి ఆయన ఏం కోరుతున్నాడు? దేవుడు మనకి ఇన్ని అనుగ్రహిస్తే ఆయన మనలో కోరుకున్న అనుగ్రహమే మన ఆరాధన. బలియు అర్పణ నీవు కోరలేదు, విరిగిన మనసే నీకు ఇష్టమైన. అందుకని దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో. కాబట్టి ఉదయకాలంలో క్లుప్తంగా మనం చూసాం, దావీదుకి అనుగ్రహించినవన్నీ కూడా ప్రభువా నాకు అనుగ్రహించావు. అంతేకాదు మనం అదే చూసాం, దావీదు కొరకు యేసు ప్రభు అనుగ్రహించబడలేదు, కానీ మన కొరకైతే ఆయన అనుగ్రహించబడ్డాడు. అందుకని మనకు కుమారుడు అనుగ్రహించబడిన ఆ కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇన్ని గొప్ప కార్యాలు చేసి మనకు అనుగ్రహించిన ప్రభువును మనం ఆరాధించకుండా ఎలా ఉండగలము? కాబట్టి ఉదయకాల సమయంలో మనందరము హృదయపూర్వకంగా ప్రభువును మనము ఆరాధిస్తాము. దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రభును ఆరాధించండి. సండే స్కూల్ పిల్లలు లోపలికి వెళ్ళండి. ఈ సమయంలో మరి ఈ వర్తమానం ఆధారం చేసుకొని, ప్రభువా ఒకప్పుడు ఇవన్నీ లేనివాడను, ప్రభువా ఇవన్నీ కూడా నేను తండ్రి కోల్పోయిన వాడను, పోగొట్టుకున్న వాడను, చీకటిలో అజ్ఞానంలో బలహీనతలో ఉన్న నా జీవితాన్ని ఎంతగా నువ్వు ప్రేమించావు ప్రభువా. దావీదుకు అనుగ్రహించినవన్నీ నాకు అంతేకాదు, ఇంతకంటే గొప్ప విజయము, గొప్ప ఘనత ఇంకా అనుగ్రహిస్తాడు దేవుడు. అనుగ్రహించిన వాటిని బట్టే కాదు, నీకు అనుగ్రహించబోయే వాటిని బట్టి కూడా మనం ప్రభువును ఆరాధిస్తాం. దయచేసి ఒకరి తర్వాత ఒకరు